ఏమిటి చెంగయ్య అనేది? అవును, నీ కళ్ళారా చూశాను. డేవిడ్ ని కిడ్నాప్ చేసి అతని ద్వారా శ్రీకాకుళేశ్వర అడ్రస్ తెలుసుకున్నాడు చక్రవర్తి. వాడిని తీసుకొచ్చాయంటే కొంపలంటుకు పోతా. హలో, నేను చక్రవర్తిని మాట్లాడుతున్నాను. నమస్తే సార్. అక్కడ నా భార్య కూతురు బాగున్నారా? బాగానే ఉన్నారు కానీ ఆ డేవిడ్ గారు చక్రవర్తికి నీ అడ్రస్ చెప్పాడు. వాడు నీ కోసం ఊటీ బయలుదేరాడు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. అవసరమైతే వాడిని ఫినిష్ చేస్తాను. డిఎస్పీ గారు, ఆ చక్రవర్తి షెడ్కి వెళ్ళి మన డేవిడ్ గారిని ఎలాగైనా సరే ఇక్కడ తీసుకురండి. ఆపండి. అయ్యి బాబా పారిపోతున్నానండి. నేను చూస్తాను కానీ వీడు చక్రవర్తి డేవిడ్ ని కిడ్నాప్ చేశారండి. ఇందులో మాత్రం కన్ఫ్యూజన్ లేదండి. డేవిడ్ ఎక్కడ? లోపల ఉన్నాడు. అరే ఏంటి టంగనన్నా ఇప్పుడే వచ్చేది? కూడు నీళ్ళు లేకుండా కడుపంతా కలిసేశారు. పోనీ ఇదన్నా ఇచ్చారా? అది మాత్రం పీకల దాకా పోసి పట్టుకున్నారు బాయ్. చక్రవర్తి ఎక్కడ? నాకు తెలియదు. మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులు చేసావంటే ఈసారి కడకడాలు వెనక పెడతాను. టేక్ కేర్. అదేమిటి కొండయ్య, భయపడి ఆ దేవుని అలాపకిచ్చేసావేంటి? నీకు తెలియదు బాబు, మీ నాన్న కింద కోర్టులో శిక్ష పడ్డానికి వీడే కారణం. నమ్మకంగా హ్యాండిల్ చేశాడు. అలాగా? అయితే తమ్ముడిని పిలిచి ముందు వీణ ఒక పట్టు పట్టాల్సిందే. హలో, ఒరే ప్రమోద్, నేను రా వినోద్ని. ఎందుకు ఫోన్ చేసావు? చచ్చి చెడి అమ్మ మనసు మార్చి నీ దగ్గర పంపిస్తే తిట్టి పంపించావుంటగా. అబ్బా నువ్వు మరీ స్పీడ్ రా. నేనే కావాలని అలా నాటకం ఆడాను. నా కోసమైనా అమ్మ మన ఇంటికి వస్తే అమ్మా నాన్న కలుస్తారని. అదే నువ్వు ఇక్కడ రా. వస్తే ఒక చిన్న నాటకం ఆడి అమ్మా నాన్నని కలపచ్చు. శాసన సారా డింబక. చక్రవర్తి, నీకు దండం పెడతాను. నన్ను చంపొద్దు. నువ్వు జైలు నుంచి విడుదలయ్యాలని తెలిసిన రోజున నీకు భయపడి నా భార్య బిడ్డను చక్రధర సంరక్షణ విడిచిపెట్టి ఈ మారుమూల వచ్చి దాక్కున్నాను. ఎక్కడ దాక్కున్నా నీ పాపం పండిన రోజు నిన్న దేవుడు కూడా రక్షించలేడు. స్నేహితుడుగా నాకు అండగా నిలబడవలసింది పోయి నా మీద అబద్ధపు సాక్ష్యం చెప్తావా? తప్పైపోయింది చక్రవర్తి. నువ్వు చేసిన తప్పు దిద్దుకోలేనిది. ఒక కాపురాన్ని కూల్చివేసింది ఆ తప్పు. ఏం ప్రాయశ్చిత్తం చేసుకున్న నేరానికి శిక్ష అనుభవిస్తావు. డబ్బుకు ఆశపడి ఆ ఆశ నీ జీవితాన్ని నాశనం చేసింది. నువ్వు చేసిన పాపమే నిన్ను నీ భార్య బిడ్డలకు దూరం చేసింది. నీ కోసం ఎదురు చూసి నీ భార్య చనిపోయింది. ఎవరిని నమ్మి నువ్వు నీ భార్య బిడ్డలను అప్పచెప్పావు, వాడు నీ కూతుర్ని పాడు చేయకపోతే నేనే కాపాడి రక్షణ కల్పించాను. చక్రవర్తి, నన్ను క్షమించు. జరిగింది నేనే నీ భార్యతో చెప్తాను. నిన్ను ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చింది నా కాపురాన్ని నిలబెట్టుకోవడానికి కాదు, హత్య చేసి తప్పించుకున్న ఆ చక్రధాన్ని ఉరికమ్మ ఎక్కించడానికి. అతనే ఆ హత్య చేశాడంటానికి నేనే సాక్షి. ఆ విషయం నేనే పోలీసులకు చెప్తాను. నన్ను నీ వెంట తీసుకెళ్ళు.